హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి మనం మొన్న అయితే రోకలి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఈరోజు ఎలా శుభ్రం చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అంటే ఎలా దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఏ బియ్యం అయినా పర్లేదు, బియ్యం అయితే తీసుకొని ఇలా అయితే మనం చూపిస్తున్న విధంగా నూరుకోవాలన్నమాట. దాన్ని అప్పుడే అది సాఫ్ట్గా అవుతుంది. డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. ఇంకా మీరు వచ్చేసి దీన్ని వడ్ల గింజలతోటి యూస్ చేసుకోవచ్చు. అంటే బియ్యం ప్లేస్లో వడ్ల గింజలు యూస్ చేయొచ్చు, వడ్ల పట్టు యూస్ చేయొచ్చు. అంటే వడ్లన్నీ తీసేసిన తర్వాత, బియ్యం తీసిన తర్వాత సపరేట్గా పట్టు వస్తుంది కదా ఫ్రెండ్స్, దాంతో అయినా కానీ ఇలాగే నూరుకోవచ్చు. లేదు అది కూడా మనకి అవైలబుల్ లేదనుకుంటే మనకి వుడ్ అయితే చెక్కితే వస్తుంది కదా ఫ్రెండ్స్, పొడం అనేది. వుడ్ పొడంతో కూడా మనము చెక్క పొడితోటి కూడా మనము ఇచ్చేసుకోవచ్చు అనమాట, నూరుకోవచ్చు. అవి ఏమి లేవనుకుంటే మనకి రైస్ అనేది ఎనీ టైము అవైలబుల్ ఉంటాయి ఇంట్లో. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఫ్రెండ్స్, దీనికి నునుపు రావాలి అని అంటే మాత్రం ఒక 4 days 5 days అయితే మనం ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మినిమం ఒక 15 minutes అయినా కానీ బాగా నూరుకోవాలి. బాగా సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. సో చూస్తున్నాం కదా, ఇలా అయితే నునుపుగా వచ్చేటట్టు నూరుకోవాలి. బియ్యం వచ్చేసేసి నూకగా వచ్చేలాగా. సో ఇలాగా మీరు డైలీ 1 time చేసుకున్నా కానీ ఒక 3-4 days అయితే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా కానీ ఫాస్ట్గా నునుపు రావాలంటే బియ్యం అనే కాదు, వడ్ల గింజలతోటి కూడా చేసుకోండి. లేదంటే వుడ్ పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో చేసుకున్నా కానీ ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా మనం చూపిస్తున్న విధంగా నీట్గా నూరుకోండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అంటే పొడి బాగా మెత్తగా అయిపోవాలి. సో అప్పుడు మనము వేరే గిన్నెలోకి తోడేసేసుకొని ఇలాగా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకుందాము. ఇప్పుడైతే వేరే బౌల్లోకి మనం తీసేసుకుందాం పొడి అనేది. ఇంకా చూసారా, ఇంకా అది మట్టి అయితే అంటుకుంటూనే ఉంది. సో ఒకసారి నేనైతే క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగే ఇదే ప్రొసీజర్ మీరు ఒక 4 times 5 times అయితే చేసుకోవాలన్నమాట. మనమైతే న్యూగా ఛానల్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. ఇప్పుడైతే ఇది చూసాం కదా ఫ్రెండ్స్, రోకలు అనేది ఇలాగే శుభ్రం చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. ఇంటెలిజెంట్ ఫెలో. మీ అందరికి కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.